పరమ పవిత్రమైన పరమేశ్వరుని ఆస్థానాలైనటువంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీ కృష్ణేశ్వర స్వామి జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో వేరుల్ అనే గ్రామానికి తూర్పున ఒక పర్వత ప్రాంతంలో వెలిసిందన్నమాట. అయితే ఇక్కడ శివుడు భోలేనాథ్గా వ్యవహరిస్తారు. అక్కడ వాళ్ళు మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళ వాడుకగా మనకు పరమేశ్వరుడు, శివుడు, సాంబ సదాశివుడు అంతే. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో అన్నింటిలోకి కూడా ఆఖరి జ్యోతిర్లింగ క్షేత్రం అన్నమాట. అంటే మేము మధ్యలో కొన్ని జ్యోతిర్లింగాలు మిస్ అయినాం, అంటే అవి చూడలేదు. చివరిగా మాకు అనుకూలంగా ఉన్నది కాబట్టి కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం జరిగింది ఈ మధ్యలో. అక్కడ వివరాలను బట్టి ఏంటంటే, ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం 750వ సంవత్సరంలో జరిగిందనమాట. అయితే అంతేకాక దీని జీర్ణోద్ధరణ, రిపేరింగ్ వర్క్స్ అటువంటివన్నీ కూడా ఇండోర్ మహారాణి అహల్యాబాయి హోల్కర్ అనే ఆమె చేయించింది. అయితే ఈ ఆలయం ఎర్ర రంగు రాతిపై కట్టబడిందనమాట. రెడ్ స్టాండ్ స్టోన్, ఎర్ర ఇసుక రాతి లాగా మన ఎర్రకోట అటువంటి వాటితో అవి కట్టబడింది. దీని ప్రవేశ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కువ మంది రష్ అనమాట. అందులోనే నెట్టుకుంటూనే వెళ్ళిపోవాలి. అక్కడ జనసందోహం ఎప్పుడూ ఉంటూనే ఉంటుందట. 365 రోజులు కూడా ఈ జనరల్గా జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటే జన యాత్రికుల రద్దీ ఉంటూనే ఉంటుందనుకోండి. కానీ ఇక్కడ మాత్రం తోపులాట విపరీతంగా ఉంది. ఈ ఆలయం లోపల గోడలపై చెక్కిన శిల్ప సౌందర్యం చాలా ఆహ్లాదంగా అనిపించింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరో అన్నట్టు శిల్ప గ్రంథాలన్నమాట. శిల్పాలతోని వాళ్ళు గ్రంథాలను చెక్కారు. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ తేజస్సు ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా శివమయం చేసింది. మొత్తం శివ నామస్మరణతోటి దద్దరిల్లిపోతూ ఉంటుందన్నమాట. ప్రాతకాలం నుంచి పూజలు, మంత్రోచ్చారణల మధ్య ఆలయ ఆవరణం మొత్తం పరమ పవిత్రంగా అనిపించింది నాకు. ఈ కృష్ణేశ్వర ఆలయానికి సంబంధించిన జ్యోతిర్లింగ కథని అసలు ఒక యాత్రకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ అన్నీ తెలుసుకొని మనం ముందుగా వెళ్తే మనకి ఏది ఎక్కడ ఉంది అర్థమవుతుంది ఈజీగా అనే ఉద్దేశంతో ఎక్కడైనా ఒక స్థల పురాణం తీసుకోవడం జరుగుతుంది. ఆ స్థల పురాణం సహాయంతో ఈ కృష్ణేశ్వర ఆలయానికి సంబంధించిన ఒక స్టోరీ నేను చదవడం జరిగిందనమాట. ఇది శివపురాణంలో పొందుపరచబడింది. అయితే శ్రీ కృష్ణేశ్వర స్వామి మహిమను గురించి విస్తారంగా ఇందులోనే అభివర్ణించబడింది శివపురాణం మరియు పద్మపురాణాలలో. అయితే ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం సుధర్ముడు అనే శివభక్తుడైన బ్రాహ్మణుడు ఒకడు నిత్యం శివపూజ దురంధరుడు అనమాట. శివపూజలో ధ్యాన నిమగ్నుడై ఉండేవాట. ఆయన ధర్మపత్ని సుదేహ. వీళ్ళిద్దరు కలిసి చాలా కాలం సుఖవంతమైన జీవితాన్ని గడిపారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ సంతాన సౌభాగ్యం లేదు. అందువల్ల ఈ సుదేహ ఏం చేసింది, భర్తని ఒప్పించి తన చెల్లెల్ని గృష్ణ అనే తన చెల్లెల్ని అతనికిచ్చి వివాహం చేసిందనమాట. వివాహం చేస్తే చాలా కాలం వరకు కూడా వీళ్ళు సుఖంగా జీవితాన్ని గడిపిన తర్వాత ఈ చెల్లికి గృష్ణకి ఒక కొడుకు పుట్టాడు కాలగర్భంలో. అతను ఆ గృష్ణ కొడుకు తల్లి పెద్ద తల్లి, తండ్రి అందరి మధ్య చాలా ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవాడైనాడు. అయితే ఈ అబ్బాయికి కూడా పెళ్లి చేశారనమాట. ఒకసారి ఏమైంది, ఇట్లనే రోజులు గడుస్తూ పోయినాయి. కృష్ణ, సుదేహ, వారి భర్త సుధర్ముడు వీళ్ళందరూ సుఖంగా కాలం గడుపుతున్న సందర్భంలో ఈ పిల్లోడిని చూసిన పెద్ద తల్లికి ఈర్ష్య పుట్టింది. ఎంతసేపు కూడా వీడు చాలా ప్రేమను పొందుతున్నాడు, మా అందరినీ చాలా వీడిని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అనే ఈర్ష్య తోటి ఏం చేసిందంటే, నిద్రపోతున్న పుత్రుణ్ణి ఖండాలుగా ముక్కలుగా నరికేసి దగ్గరలో ఉన్న చెరువులో పడేసిందట. ఈ కృష్ణ శివభక్తిలో నిమగ్నమై ఉండేది కాబట్టి శివభక్తురాలు. ఈ రోజులాగానే ఆమె
పొద్దున్నే లేచి చెరువు ఒడ్డుకెళ్ళి శివ పూజ ధ్యానంలో కాలం గడుపుతూ ఉండేది. అక్కడ చెరువులో ఉన్న కొంచెం ఇసుక తీసుకొని శివలింగాన్ని చేసి శివలింగానికి అభిషేకాలు అన్నీ చేసి అట్లానే రోజు కూడా చేస్తుండేది. మళ్ళీ ఆ లింగాన్ని చెరువులోనే కలిపేసి ఇంటికొచ్చేదనమాట. పుత్రుడు హత్యకు గురైనాడన్న వార్త ఆ గ్రామం అంతా తెలిసిపోయిందట గానీ, ఆ తల్లి కృష్ణకు మాత్రం తెలియలేదు. అయితే ఆమె శివ పూజలో లీనమై ఉంది కాబట్టి పట్టించుకోలేదు. శివుడు తన భక్తుల్ని రక్షించడం తెలిసినవాడు కాబట్టి వాళ్ళ ఎట్లాంటి భక్తులు శివభక్తులు గానీ, భక్తులు భగవంతుడికి అధీనులు. వాళ్ళని తప్పకుండా భగవంతుడు రక్షిస్తాడు కాబట్టి అట్లానే ఇక్కడ కూడా జరిగింది. శివుడు ఈ కృష్ణకు ప్రత్యక్షమై అదే చెరువు నుండి కృష్ణ తన పుత్రుని రమ్మనమని ఎదురు రమ్మనమని చెప్పి పిలువు అని ఈ కృష్ణకి శివుడు ఆజ్ఞ ఇచ్చాడనమాట. అప్పుడు ఎప్పట్లాగానే ఈ కృష్ణ తన పుత్రుని రమ్మనమని పిలిచిందట. అప్పుడు ఆ పుత్రుడు చెరువు నుండి నడుస్తూ పైకొచ్చాడు. కృష్ణ భోలేనాథ్ పాదాలపై పడి ప్రార్థించింది అని అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ స్వామివారు వెలిశాడు అనేది స్థల పురాణం యొక్క ప్రతీతి. కృష్ణేశ్వర జ్యోతిర్లింగంలో అన్ని క్షేత్రాలలో కానీ పంచామృతాలతోటి శివుడికి అభిషేకం నిత్యం ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ కృష్ణేశ్వరుని దర్శించిన వారి కష్ట సుఖాలన్నీ కూడా భగవంతుడు పరమేశ్వరుడు చూస్తాడు అనేది మనందరి అనుభవం. ఈ ఆలయానికి కొద్ది దూరంలోనే గణేశుడి ఆలయం ఉంది. ఇతన్ని లక్ష్మీ వినాయకుడు అంటారు. ఈ లక్ష్మీ వినాయకుడు ఈ గుళ్ళు కూడా 21 పీఠాలలో ఒకటిట. ఇక్కడ అనేక దేవీ దేవతల గుళ్ళు చాలా ఉన్నాయి అటు ఇటు. ఈ కృష్ణేశ్వర ఆలయం తలుపులు మాత్రం పొద్దున 5 నుంచి సాయంత్రం 8 వరకు గుడి తలుపులు తీసి ఉంచుతారనమాట. ఆ తర్వాత మూసేస్తారు. ప్రధాన ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు. అయితే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఈ ఆలయాన్ని తలుపులు మూసేస్తారనమాట. ఈ కృష్ణేశ్వర తీర్థానికి చేరుకునే మార్గం రైలు మార్గం ఉంది, రోడ్డు మార్గం ఉంది. ఔరంగాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో బస్సులో కూడా ప్రయాణం చేయొచ్చు. తీర్థయాత్ర సుసంపన్నమైంది. అది అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కెమెరా వ్యాఖ్యాత హంసగాయత్రి కొప్పరపు. నా ఈ జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. ఇలా పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.